హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఖాళీగా ఉండాల్సిన బెడ్ ఫుల్గా ఉండాల్సిన కబోర్డ్స్ ఖాళీగా ఉన్నాయని చూస్తున్నారా? ఈరోజు మా ఇంట్లో పెయింటింగ్ వర్క్ జరుగుతుందండి. సో అందుకని మొత్తం ఖాళీ చేసి అన్ని మూట కట్టానమాట. ఇంకా పిల్లలు కూడా నిద్ర లేవలేదు. వాళ్ళు లేచేలోపు ఎంత పని వీలైతే అంత పని చేద్దామని ఫాస్ట్గా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇంత వర్క్ చేయాలంటే మామూలు పని కాదండి బాబు. ఇంకా వర్కర్స్ కూడా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అప్పటి వరకు నా వర్క్ ఏముందో చూద్దామని ఒకసారి ఇల్లంతా చూసారు కదా. రూమ్ నుంచి అన్ని వస్తువులు తీసుకొచ్చి పైన పెట్టేశాను. కిచెన్ మొత్తము అంతా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఈలోపే వర్కర్స్ వచ్చేసారు. తనకి డ్రమ్ కావాలని చెప్పి ఆ డ్రమ్ అంతా తీస్తున్నాడు. నేనంతా ఏది అటు ఇటు వెళ్ళకూడదని మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాను. కానీ తనకు డ్రమ్ అవసరమైందని చెప్పి మొత్తం లాగేస్తున్నారు. అదే చెప్తున్నాను, కొంచెం చూసి పడిపోతాయి అని చెప్పి. మళ్ళీ అన్నీ సర్దుకోవాలంటే చాలా కష్టం అండి. వాళ్ళు కూడా నిదానంగా మెల్లగా చెప్పినట్టే చేస్తున్నారు. ఇంకా డ్రమ్ అయితే సీలింగ్కి వేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. వాళ్ళు నిచ్చెన అవి తీసుకురావడానికి మా ఇంట్లో కొంచెం ప్లేస్ లేదండి. కింద నుంచి తీసుకురావాలి. మా రూమ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. యాక్చువల్గా మేము 1 year బ్యాకే పెయింటింగ్ వేయించాము. మా మరిది ఆడబిడ్డ వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు. బట్ రీసెంట్గా మా మామయ్య గారు చనిపోయారు. సో మళ్ళీ 6 months లోపల పెయింటింగ్ వేయాలి, మంచిది కాదు ఇంటికి అని చెప్పారు. సో అందుకని మళ్ళీ వేయాల్సి వస్తుంది. బట్ ఆ టైంలో మాత్రం మా రూమ్కి వేయలేదన్నమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నాకు ఇప్పుడు 9 months. అప్పుడు ఈ డస్ట్ ఇవంతా పడవని చెప్పి సో మా హస్బెండ్ ఇప్పుడు వద్దు మళ్ళీ చూసుకుందామని చెప్పారు. ఆ టైం ఇప్పుడు వచ్చింది. ఈలోపు ఇంకో వర్కర్ కబోర్డ్స్కి అంతా వేస్తున్నారు. ఫస్ట్ నేను కబోర్డ్స్కే వేయమని చెప్పాను. ఎందుకంటే బెడ్ పై ఉన్న బట్టలు మొత్తం ఫస్ట్ కబోర్డ్లో సర్దేస్తే రూమ్ మొత్తం ఖాళీ అయిపోయినట్టు ఉంటుంది. అదే అవి అక్కడే ఉన్నాయంటే మళ్ళీ ఆ పెయింటింగ్ మార్క్స్ పడి బట్టలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. సో అందుకని చెప్పి ఫస్ట్ కబోర్డ్స్కి వేసేస్తే అవి ఆరేలోపు మొత్తం సర్దుకొని, అవి ఆరాక బట్టలు మొత్తం మళ్ళీ షెల్ఫ్లో అంతా సర్ది పెట్టేశాను. సో ఈ 2 కబోర్డ్స్ ఫుల్గా చేసేసారనమాట. ఇక్కడ మొత్తము అన్ని కబోర్డ్స్ మొత్తం నీట్గా చేశారు. ఇంకా అవి ఫ్యాన్ వేసి కొంచెము ఓపెన్లో పెట్టాను. ఇంకా ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా నీట్గా వేశారు. ఒక డ్రాప్స్ కూడా కింద పడినా కూడా మొత్తం క్లీన్ చేసేస్తూ వర్క్ మాత్రం చాలా బాగా చేశారనమాట. సో ఏ వర్క్ అయినా కూడా మనం వర్కర్స్ దగ్గర ఉండి మొత్తం నీట్గా చేయించుకుంటే నీట్గా చేస్తారండి. సరే మనం కాంట్రాక్ట్ ఇచ్చేసాం కదా, మనకెందుకు అని చెప్పి మనం సైలెంట్ అయిపోతే మాత్రము వాళ్ళ వర్క్ వాళ్ళు ఎలా అంటే అలా చేస్తారు. మనం ఎంత కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా మనం దగ్గరుండి అన్నీ అబ్జర్వ్ చేస్తూ మొత్తం ఉంటే వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఇక బట్టలన్నీ షెల్ఫ్లో ఎక్కడివక్కడ నీట్గా సర్దేశానమాట. మొత్తం అవన్నీ మా వారి బట్టలు, ఇక్కడ నా శారీస్, మా పాపవి, మా బాబువి, ఇంకా ఇవన్నీ బాబు వస్తువులు, పాప వస్తువులు, ఇంకా నా బ్యాంగిల్స్, నా పట్టు శారీస్, వర్క్ శారీస్ అవన్నీ ఇక్కడ సర్దేశాను. ఇంకా బాత్రూంలో కొంచెము లైట్గా వర్క్ ఉంటే అది చేస్తున్నారు. ఇంకా ఇది కిచెన్ అనమాట. ఇంకా పైకి వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అయిపోయింది పెయింట్ అంతా. ఇది మేడ పైన. ఇంకా ఈ వస్తువులన్నీ ఇంకా కిందకి దించాలి. నా చెట్లకి నీళ్ళు కూడా పోయడం ఆపేసాను 2 days నుంచి. పాపం చెట్లు వాడిపోతున్నాయి. ఈ రోజైనా నీళ్ళు పోయాలి. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఈలోపు కబోర్డ్స్ చూసే అతను కూడా వచ్చేసాడు. సో ఈ కబోర్డ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారనమాట. దీని గురించి ఇంకో వ్లాగ్లో డిస్కస్ చేస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి.